హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే కదా, స్పైసీగా చికెన్ అయితే చేశానండి. నా స్టైల్లో చికెన్ ఎలా చేస్తానో ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. నేనైతే ఒక 3/4 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ చక్కగా రోట్లో నూరుకున్నానండి. నేను అల్లం వెల్లుల్లిపాయ కూరల్లోకి మాత్రం అప్పటికప్పుడే నూరు వేసుకుంటాను, నిల్వ ఉన్నది వేయను. స్మెల్ బాగుంటుందనేసి అప్పటికప్పుడు రోట్లో చక్కగా నూరేసి వేసుకుంటాను. ఏ కూరలోకైనాను, చికెన్లోకి అయితే మాత్రం అప్పటికప్పుడు నూరు వేస్తే ఆ వాసన అది మంచిగా ఉంటుంది. చూడండి, మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు ఈ ముద్ద తీసుకెళ్ళి చికెన్లో వేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, ఒక చెక్క, ఒక లవంగ, ఒక యాలకులు వేసి అవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకొని అందులో సన్నగా ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం బాగా వేయించితే చికెన్ వేసి ఉడికించేటప్పుడు అవి కరిగిపోయి గ్రేవీ లాగా అవుతాయి. ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు వేయించాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి ఒక 5 నిమిషాలు. వేగిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అది ఉడుకుతుండగా మనం గ్రేవీ కోసం చిన్న కొబ్బరి ముక్క, కొంచెం గసగసాలు, 4 జీడిపప్పు పలుకులు, ఒక చెక్క, లవంగ, యాలకులు వేసి మెత్తగా రుబ్బుకోవాలండి. అల్లం వెల్లుల్లిపై నూరిన రోట్లోనే వేసి ఇవి కూడా మెత్తగా నూరుకోవాలి పేస్ట్ లాగా. ఇది గ్రేవీలో కూరలో వేస్తే గ్రేవీ చాలా బాగుంటుందండి. రుచి బాగుంటుంది, వాసన కూడా చాలా మంచి వాసన వస్తుంది. చక్కగా ఇలా మెత్తగా రుబ్బుకొని కూరలో వేసుకోవాలి. కూర చూడండి, వాటర్ అన్నీ దగ్గర పడింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన ఒక టమాటా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలిపి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం మెత్తగా నూరి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, అది కూడా ఇందులో వేసుకొని మూత పెట్టేసి దీంట్లోకి వేయడానికి వాటరు నేను ఎప్పుడైనా చికెన్లో అయినా మటన్లో అయినా నీళ్లు చల్లటి నీళ్ళు వేయనండి. కూరలో వేరే మరిగించి వేస్తాను. కూర వేడిగా ఉంటుండగా చల్లనీళ్ళు పోస్తే మళ్ళీ ముక్క గట్టి పడిపోతుందని నీళ్ళు మరిగించి కూరలో వేస్తాను. మటన్కైనా చికెన్కైనా త్వరగా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక 5 నిమిషాలు వాటర్ దగ్గర పడిన దాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా వేసి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. 5 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుంది. చూడండి, కూర రెడీ అయిపోయింది. మంచి వాసన వస్తుందండి. కూర మాత్రం కొబ్బరి వాసన తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి అన్నీ అప్పుడు ఫ్రెష్గా నూరేసుకున్నాం కదా. కూర రెడీ అయిపోయిందండి. నేనైతే కూర ఉడకగానే వేడివేడిగా మాత్రం ఇలా చికెన్ 2 ముక్కలు తినడం నాకు అలవాటు. చాలా బాగుంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.